అక్బర్ కాంగ్రెస్ లో చేరితే కొడంగల్ నుంచి గెలిపిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే అక్బర్ ను కాంగ్రెస్ టికెట్ పై కొడంగల్లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. కొడంగల్లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామన్నారు. బీజేపీ నుంచి కొడంగల్లో ఖతర్నాక్ అభ్యర్థిని నిలబెడతామన్నారు. అక్బరుద్దీన్ కు డిపాజిట్ రాకుండా చూసే బాధ్యత తమదన్నారు. ప్రతి ఇంటికి ఒక యువకుడు స్వచ్ఛందంగా ఒక్కో ఇన్ఛార్జిగా వస్తారన్నారు. अगर कोडंगल से मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है, मैं जिम्मेदारी लेता हूं। साहब का मेरा दोस्त मेरा बी फॉर्म मेरा पार्टी के बी फॉर्म ले लिए तो पूरा मेरा ही जिम्मेदार, आने का भी जरूरी नहीं है। नॉमिनेशन के ऊपर उनके दस्तखत ले जाके मैं नॉमिनेशन फाइल करवा देके मैं चुनाव भी नहीं लड़ूंगा। उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं कोडंगल में उनको जिता के लेकर आके वहां बिठाऊंगा, वहां पर नहीं इधर बिठाऊंगा। इधर हमारे भाई को हम डिप्टी सीएम बना लेके यहां पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे। మూడదానికి ఏమన్నారు వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు అధికారులు ఎవ్వరు ఉంటే వాళ్ళకు మోస్తారు. మూడదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తిట్టే కేసీఆర్ తిడతారు. ఇప్పుడు ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అడిగేదే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి పోయారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని